6 బ్యాటరీ స్పేర్లు ఒకటేసారి రంగంలోకి దిగితే ఆ జోరే వేరు. ఈరోజు డే 41 బ్లాగ్ లో మా నాన్న, నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫీల్డ్ లో సందడి చేశాం. GA3తో పాటు బోరాన్ ఎందుకు కలిపామో, అసలు ఈ రోప్ పుల్లింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? వీడియోను చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. అగ్రి జర్నీలో ఈరోజు డే 41. ఈరోజు ఉదయాన్నే నేను, మా నాన్న మరియు నా ఫ్రెండ్స్ అందరం కలిసి మా హోస్ట్ ఫార్మర్ పొలానికి చేరుకున్నాము. ఫీమేల్ లైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి పని తొందరగా పూర్తి చేయడానికి ఏకంగా 6 బ్యాటరీ స్పేర్లు సిద్ధం చేశాము. ఈరోజు స్ప్రేయింగ్ లో మేము GA3తో పాటు బోరాన్ పౌడర్ ను కూడా మిక్స్ చేశాము. బోరాన్ వాడడం వల్ల గింజ గట్టిపడడానికి మరియు ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది. 6 మంది ఒకేసారిగా స్ప్రేయింగ్ స్టార్ట్ చేయడంతో పని చక్కగా సాగిపోయింది. స్ప్రేయింగ్ పూర్తి అయిన వెంటనే మేము రోప్ పుల్లింగ్ మొదలు పెట్టాము. వరిలో క్రాస్ పాలినేషన్ జరగడానికి, అంటే మేల్ లైన్ నుండి ఫీమేల్ లైన్ కి పుప్పొడి చేరడానికి ఈ పద్ధతి చాలా కీలకం. మేమంతా కలిసి పొలం అటు ఇటు తాడుతూ లాగుతూ ఈ పనిని పూర్తి చేశాము. ఉదయం నుండి సాయంత్రం వరకు టీం వర్క్ వల్ల ఈరోజు చాలా పెద్ద టాస్క్ సులభంగా ముగిసింది. డే 41 ఇలా చాలా సాటిస్ఫైయింగ్ గా గడిచింది. మరిన్ని అగ్రికల్చర్ అప్డేట్స్ కోసం నా కొన్ని ఫాలో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.